స్టార్టింగ్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. ఇది ఈ ఫ్రిడ్జ్ వచ్చి మీకు పై కంపార్ట్మెంట్. ఈ ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత ఉండాలంటే మినిమం 4లో ఉండాలండి. ఎప్పుడైనా సరే ఏ రోజులైనా వర్షాకాలమైనా వేసవకాలమైనా ఇందులో 4లో ఉండాలి. మీకు పక్కన వచ్చేసినప్పటికి ఫ్రీజర్ అండి, అంటే కింద కంపార్ట్మెంట్. కింద కంపార్ట్మెంట్ వచ్చినప్పటికి -15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 15 కాస్త మీరు 23 వరకు ఉంటుంది. మీరు 18లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు సమ్మర్ వచ్చినప్పటికి సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఇదే నెంబర్ని 20లో పెట్టుకోవాలండి. -20లో పెట్టుకుంటే మీకు కూలింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ అయిపోతుందంటే కనుక సమ్మర్లో 20 18 అంటే మైనస్ పెరిగే కొద్ది కూలింగ్ పెరుగుతుందండి. మైనస్ పెరిగే కొద్ది కూలింగ్ పెరిగిపోతూ ఉంటుందండి. మీకు ఫ్రీజర్ వచ్చినప్పుడు మైనస్ పెరిగే కొద్ది ఇప్పుడు ఆఫ్ ఉంటుందండి. ఇందులో కూడా ఆఫ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎంతో కొంత కూలింగ్ వస్తుందండి. అంటే ఫుల్ కూలింగ్ రాదు, ఎంతో కొంత కూలింగ్ వస్తుంది. ఇది మళ్ళీ నొక్కితే 13 అండి. అంటే మీకు 13 కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ కూలింగ్ అంటే తక్కువ కూలింగ్ అండి, బాగా ఎక్కువ అవుతాం కానీ ఐస్ ఫ్రీజ్ అవుతుంది. 13 కాడి నుంచి 23 వరకు ఉంటుంది. మీకు మీరు ఎప్పుడు పెట్టుకునేది 17, 18 పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు సమ్మర్లో సరిపోకపోతే కనుక నెంబరింగ్ పెంచుకోండి, తగ్గించుకుంటే కూలింగ్ తగ్గిపోతుందండి. అదే నెంబరింగ్ మైనస్ పెరిగిపోతే కూలింగ్ పెరుగుతుంది కాబట్టి 20లో పెట్టుకోండి. సరిపోకపోతే ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు 4లో పెట్టుకోండి. -18 ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు 4. ఇదే కంటిన్యూ చేయండి, ఎప్పుడు సరిపోతుంది. ఫ్రిడ్జ్ 4లోనే ఉంచమంటారా? 4లోనే ఉంచండి. మీకు కూలింగ్ సరిపోవట్లేదు అనుకుంటే కనుక నెంబర్ తగ్గించుకోండి. ఫ్రిడ్జ్ వచ్చినప్పటికి నెంబర్ తగ్గికొలది కూలింగ్ పెరుగుతుంది. ఇది నెంబర్ తగ్గికొలది కూలింగ్ పెరుగుతుంది. డీప్ అయితే నెంబర్ పెరిగికొలది కూలింగ్ పెరుగుతుంది. డీప్కి దీనికి తేడా ఏంటంటే ఈ 04 వస్తుందండి, 04, 05 వస్తుంది. డీప్కి వచ్చినప్పటికి ఓన్లీ మైనస్ టెంపరేచర్ వస్తుంది. మీరు ఈ రెండు కన్వర్ట్ చేసుకోవాలి కింద పైన అంటే కనుక కన్వర్టబుల్ మోడల్ అండి. ఇది బటన్ అనేది పట్టుకుంటే RF అని కన్వర్టబుల్ అవుతుందండి. అంటే రెండు ఒకటే కూలింగ్ వస్తాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావండి. ఒకటే కూలింగ్ వస్తాయి, ఒకటే టెంపరేచర్ మెయింటెనెన్స్ చేస్తుంది అది. మీరు ఇదే బటన్ నొక్కి పట్టుకుంటే మళ్ళీ టెంపరేచర్ వెనక్కి వెళ్ళిపోద్దండి, నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. మీరు మళ్ళీ పెంచుకోండి. ఇది మీరు వద్దనుకుంటే మళ్ళీ 17 కానీ 18 కానీ పెట్టుకోండి. ఓకే అండి. ఎనర్జీ సేవ్ బటన్ ఉంటుందండి. ఎనర్జీ సేవ్ బటన్ అనేది నొక్కితే మీకు కంప్రెసర్ రోజుకి 5 గంటలు తిరిగింది అనుకోండి, ఇది 2 గంటల 3 గంటలు తిరుగుతుంది అండి కంప్రెసర్. అంటే హెవీ లోడ్ పెట్టకూడదు, అందులో మినిమం లోడ్ పెట్టుకోవాలి. ఎనర్జీ సేవ్ అనేది అవసరం లేదండి, ఓన్లీ టెంపరేచర్ని బట్టి వాడుకుంటే మీకు సరిపోతుంది. టెంపరేచర్ని బట్టి వాడుకోండి. 18-04 పై కంపార్ట్మెంట్ ఫ్రిడ్జ్, కింద కంపార్ట్మెంట్ ఫ్రీజర్. రెండు ఒకసారి కన్వర్ట్ చేయాలంటే ఆ చివరి బటన్ RF అనేది అలా హోల్డ్ చేసి పట్టుకోండి. 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోండి. ఒకసారి తీసేయండి, పెట్టండి. కన్వర్టబుల్ అండి. అప్పుడు రెండు వర్క్ అవుతాయండి. కూలింగ్ అనేది రెండు ఒకలాగా వస్తుంది. 2 ఉంది కదా, ఇది ఓకే. 02 అండి. 02 అంటే ఇది అవునండి. 02 అండి. 02 కాదు కదా, ఎంత పెట్టమన్నారు మీరు? ఇది అంటే మీరు ఇందులో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఒకటే ఇస్తాడండి టెంపరేచర్. అందులో వేరే టెంపరేచర్ ఇవ్వడండి. అంటే మీకు కూలింగ్ రెండు ఒకలాగే ఉండాలి కాబట్టి దానిలో టెంపరేచర్ వస్తుందండి. అది కన్వర్ట్ రెండు వర్క్ చేస్తున్నప్పుడు ఒకటే టెంపరేచర్ ఉంటుందా? లేదండి, ఇప్పుడు రెండు వర్క్ చేస్తున్నప్పుడు రెండింటిలో ఒకటే టెంపరేచర్ ఒకటే ఉంటుంది. అంటే 02 అంతే. మీకు సెపరేట్ గా చేసుకున్నప్పుడే మీరు ఇందాక చెప్పిందంతా నేను పెట్టిన ఫార్ములా మీరు ఫాలో అవ్వాలి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇది డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేది, ఒకసారి ఇది చూసుకొని సరిపోతుంది. ఇది చూసుకొని సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు